శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఎందుకు పంపిస్తున్నారు సార్ మీ స్కూల్కి? ఆంజనేయం ప్రసన్నాంజనేయం. దేవుడా దేవుడా ఈ ఒక్కసారి కాపాడు దేవుడా. వచ్చేనే చదివితే నీకు పెద్ద గ్రాండ్ గా చేస్తాను దేవుడా. ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం టోటల్ వేస్ట్ శ్రీ సార్. ఆంజనేయం టోటల్ వేస్ట్. ప్రసన్నాంజనేయం ప్రసన్నాంజనేయం పంపించేది మమ్మల్ని repeat అయ్యిందా? ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఎల్రా బాబు ఇంట్లోకి ఏమైనా తేడా అయితే మేము వచ్చి ఆపుతాంలే. ఎరా వచ్చి ఆపుతాం, ఎల్లు నువ్వు. నిజంగా వస్తారు కదా మామా. నీ మీదొట్టురా బాబు, ఎల్లు నువ్వు ఫస్ట్, మేము వస్తాంలే కానీ. నా మీద ఉంటేసి నన్నే లేపేద్దాం అంటున్నానే సార్ కదరా దొంగ నా కొడుకున్నారా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఎరా బయట శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని మంత్రాలు చదువుతుంటే లోపల ఉన్న ఈ ఆంజనేయులు శాంతిస్తున్నాడు అనుకున్నావా? అయ్య బాబోయ్, ఈయన బయట చదివిన మాత్రాలు కూడా వినిపించేశారు దేవుడా. ఎరా పుట్టి వీళ్ళ నాన్న వెళ్ళగానే మొదలు పెట్టినట్టున్నాడు లోపల. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామరా మరి. లోపల సౌండ్ చూసావా ఎలా వచ్చిందో? లోపలికి వెళ్ళామనుకో ముగ్గురిని కలిపి మడత పెట్టి కొడతాడు వాళ్ళ నాన్న. ఆ బెల్ట్ సౌండ్కి నాకు బయట గుండె ఆగిపోతుంది. అరవకుండా ఉండి చూద్దాం సరేనా? మరి వాడి మీద ఒట్టేసాం కదరా, వాడు బతుకున్నాడు అనుకో ఒట్టు తీసి గట్టి మీద పెడదాం. ఒకవేళ పోయాడు అనుకో ఒట్టిని అలాగే ఉంచేద్దాం. ఫ్రెండ్షిప్కి ఆ మాత్రం గుర్తుండాలి కదా మరి. అబ్బా అబ్బా నువ్వేం చెప్పవే. అబ్బా రేపు దొంగ కొడుకున్నారా వస్తాడని ఒట్టేశారు కదరా. ఇక్కడ నన్ను ఒక్కడే 10% చేసి వెళ్ళిపోయారు కదరా. ఎవడరా అక్కడ? చెత్త నా కొడుకు చెత్త ఫ్రెండ్సా? రండిరా రండి, ఆమ్దో రాసి బెల్ట్కి రెడీగా ఉన్నాను. మీరు కూడా వస్తే ముగ్గురికి కలిపి ఒకసారి స్పెషల్ క్లాస్ తీసుకుంటా. దండి దా. నన్ను వెళ్ళి పిలిచి రమ్మంటారు నాన్నగారు. ఎరా ఆబు పులి కథ చెప్తాను నాకు. కాదు నాన్నగారు, కాదు 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 కాదు. చెత్త నా కొడక, కదిలేవంటే కాళ్ళు ఎరగొడతా చెప్తున్నా. చదువుకోవని పంపిస్తే సర్కస్లు ఫీట్లు రాబొమ్మాలీలు అట్టుంది నీకు. నిన్ను ఇట్ట కాదురా, బెల్ట్ తెగేదాకా కొట్టాలి. నిన్ను బెల్ట్ తెగేదాకా కొట్టాలి. ఈ మధ్య కోటింగ్ పడక మాట వినట్లేదు నా కొడుకు. స్కూల్కి పిలిస్తే నాకేదో సన్మానం చేస్తారని మంచిగా షేవింగ్ చేసుకొని వస్తే అందరి ముందు నన్ను సన్నాసేదం చేసావు కదరా నా కొడక. అందరి ముందు నన్ను సన్నాసం చేసావుగా. నీకు మాట వెనక ఇట్లా తయారైతుందిరా. ఇంకేదో చెప్పాడు రా సారు, సరిగ్గా గుర్తురా. అట్లా క్యాలిబరు ఏదో చెప్పాడు. ఇప్పుడేంటి అన్ని గుర్తు తెచ్చుకొని మరి కొడతారా? గుర్తుకు రాకపోయినా నిన్ను కొడతారా? గుర్తుకు రాకపోయినా నిన్ను కొడతా. నిన్ను కొట్టడానికి కారణమే కావాలారా? కారణం నిన్ను కొట్టడానికి కారణం లేకపోయినా కొట్టొచ్చురా. అమ్మా నువ్వేం చెప్పే నాన్నగారికి కొట్టొద్దని. ఏమండి బెల్ట్ తో కొట్టకండి అన్నలా. నా బంగారు తల్లి బొమ్మ నువ్వు. ఇదిగోండి ఆ బెల్ట్ తో కొట్టండి. బంగారు తల్లిని మురిసిపోయే లోపే మాట మార్చేసి నన్నే మర్డర్ చేసావు కదే. దానికంటే నాన్న బెల్ట్తో కాసేపు కొట్టించుకున్న ప్రశాంతంగా ఉండేదాన్ని కదే. సరిపోయింది ఇప్పుడు. సరిపోయిందా నీకు ఇప్పుడు? రే ఇట్లా స్నేహితులే కాదురా, ఏదో పూర్వ జన్మలో నాకు భద్రశత్రులు అయి ఉంటారా. ఏమండి లైట్ గురించి అదేదో మీరు రైమింగ్ లో చెప్పారు, అది ఏంటిది? లైట్ అయితే లైట్ ఏదో చెప్పారు, గుర్తు రావట్లేదండి. నువ్వు పప్పు గుజ్జుతో పప్పు రుబ్బుతున్నావా లేకపోతే నాన్నగారికి నా మీద కోపాన్ని నూరుతున్నావేనే? నీకు దండం పెడతా, నువ్వు వంటగదిలోకి పోవే. నేను పోండ్రా, నువ్వు స్కూల్లో మా పరువు తీసావు. ఇప్పుడు నీ వీపు తోలు తీస్తేనే నాకు మనశ్శాంతి.
అందరూ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు కానీ నీలాంటోడికి అది కాదురా. దెబ్బ దెబ్బ పడితేనే మాట అంటారు. దెబ్బ 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 పడితేనే దారిలోకి వస్తావు ఏమనుకుంటున్నావు? అబ్బా నాన్న కొట్టకండి నాన్న, ప్లీజ్ నాన్న. ఆల్రెడీ వీప్ మీద ఎన్ఏసీలని రోమన్ అంకిల్లో పడిపోయింది నాన్న. ప్లీజ్ నాన్న, ఇంకో దెబ్బ పడిందంటే రసాయన చర్య జరిగి బూడిదలు అయిపోతున్నామా, నేను భయమేస్తుంది నాన్న. ప్లీజ్ నాన్న కొట్టకండి నాన్న. అమ్మా నువ్వే చెప్పవే నాన్న, దాంతో నీకు అన్ని ఇంట్లో తెచ్చి పెడతంటే నీకు భయం బాధ్యత ఏమి తెలియట్లేదురా నీకు. ఆడదల్లా ఇంట్లో తిని కూర్చుంటే ఏం తెలిసిద్ది మరి? చెప్పాను తప్పసారే చెప్పండి నాన్న, ఇలా రోజు కొట్టడం కాదు. నేనేది గుర్తుపెట్టుకుందా అనుకుంటా మర్చిపోతూనే ఉంటాను నాలా. నాకు గుర్తుండదు నాలా. నేను మీ ఎన్నిసార్లు గుర్తుపెట్టుకున్నా అనుకుంటా ప్రతిసారి మర్చిపోతూనే ఉంటాను నాలా. అమ్మ కొట్టుకాడి పెట్టి 4 సరుకులు తప్పంటే నాకు అందులో 2 మాత్రం గుర్తుంటాయి నానా. అంతవరకే నా తెలివి. బల్లో సార్ చెప్పేదే వింటాను నాన్న, బోర్డు వైపే చూస్తాను కానీ పుస్తకం పట్టుకుంటే ఏది గుర్తు రావట్లేదు నాన్న. స్కూల్లో అందరిలాగే నాకు మార్కు తెచ్చుకోవాలనే ఉంటుంది నాన్న, కానీ వాళ్ళ ఒకసారి చదివితే నాకు గుర్తుండట్లేదు నాన్న. అసలు నా వల్ల కావట్లేదు నాన్న. రే కృష్ణ, ఎడపు లే, ఒకసారి పైకి లే చెప్తున్నాను నీకు, పైకి లే. నిన్ను కొట్టాలని కాదు, నేను మీ అమ్మ ఎంత కష్టపడి నిన్ను చదివిస్తున్నావురా స్కూల్లో. అది అలాంటిది సార్ ఒక్కసారి స్కూల్కి రమ్మని మీ వాడు అట్లా చేస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు మంచి చదవట్లేదంటే ఒక్కసారి కోపం వచ్చేసి నిన్ను భయపెడదామని, కానీ నీ మీద నాకు కోపం ఏం లేదు నాన్న. నీ మీద ఉంటుందిరా నాకు కోపం. మీ అమ్మని అడుగు, ఏమే చెప్పువే. వీడి మీద నాకెందుకు ఉంటుంది కోపం? తప్పే, కొట్టడం తప్పే. ఈసారి కొట్టనులేనా, కొట్టనులే ఈసారి. అవునరా కృష్ణ, మేము నీ దగ్గర నుంచి కోట్లు ఆశించట్లేదురా. 4 మార్కులు తెచ్చుకొని మంచి మనిషిగా సొసైటీలో నిలబడితే చూడాలని ఉంది, అంతే తప్ప నీ మీద ఎలాంటి కోపం లేదు నాన్న. ఇక నుంచి మంచిగా చదువుకుంటాన్నారా, ఇంకా మంచిగా చదువుకుంటానా, మంచి మార్కులు కూడా తెచ్చుకుంటానా. చదువు అనేది మార్కుల కోసం కాదురా, చదువు అనేది ఉండాలి. ఈ సమాజంలో నలుగురితో తిరిగేటప్పుడు ఎవరి ముందు నువ్వు తల దించుకోకూడదురా. అందుకే నేను ఎప్పుడు చదువుకో అంటున్నాను. మార్కులు రాకపోయినా పర్లేదు, కానీ నలుగురిలో తిరగాలంటే మాత్రం చదువు కావాలరా. సరేనా? నువ్వు రేపటి నుంచి మంచిగా చదువుకో. చూడండి రేమామ చూస్తూనే ఉన్నారు కదరా. నీ అబ్బా ఇది ఆ చుట్టం కాదు, వేరే చుట్టం. ఓహో, మీరు చూడండి, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షనే ఎవరూ చేసుకోవట్లేదు. కావాలంటే మీరు కూడా చూడండి ఇక్కడ. కాబట్టి మన వీడియోని చూడటమే కాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాకు కొండంత అండగా ఉండి మంచి మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పు.
నువ్వు చెప్పరా ఇక సరే సరే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మేము ఎందుకుంటాం. అంటిల్ దెన్ బై బాయ్.